వెల్కమ్ టు వాగ్ది అప్డేట్స్. 10వ తరగతి పాస్ అయిన విద్యార్థులకు రైల్వేలో అప్రెంటిస్ నియామకాల కోసం కొత్త నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఇంటెగ్రల్ కోచ్ ఫ్యాక్టరీస్లో 10వ తరగతి లేదా ఐటీఐ కలిగిన అభ్యర్థులు 1010 ఖాళీలకు ఎటువంటి రాత పరీక్ష లేకుండా ఎంపికయ్యే అరుదైన అవకాశం రైల్వే సంస్థ కల్పిస్తోంది. ఫ్రెషర్స్కు 10వ తరగతి అర్హత పైన కార్పెంటర్, ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, మిషనిస్ట్, పెయింటర్, వెల్డర్, మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ, కంప్యూటర్ అసిస్టెంట్ ట్రేడ్స్లో అప్రెంటిస్ శిక్షణ ఇస్తారు. నాన్ ఐటీ అభ్యర్థుల్లో ఈ అన్రిజర్వ్డ్ పోస్టులు 307, ఓబీసీలకు 183, ఎస్సీలకు 102, ఎస్టీలకు 52, హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్కు 26 ఖాళీలు రిజర్వ్ చేశారు. అలాగే ఐటీ అభ్యర్థులకు అన్రిజర్వ్డ్లో 146, ఓబీసీలకు 88, ఎస్సీలకు 48, ఎస్టీలకు 24, హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్కు 14 ఖాళీలు ఉన్నాయి. ఈ నియామకాలకు సంబంధించి ఐటీఐ పాస్ అయిన అభ్యర్థులైతే వయోపరిమితి 15 సంవత్సరాల నుంచి 24 సంవత్సరాల మధ్యలో ఉండాలి. ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు, ఎస్సీ ఎస్టీలకు 5 సంవత్సరాలు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. అదేవిధంగా 10వ తరగతి పాస్ అయిన అభ్యర్థులకు 15 సంవత్సరాల నుంచి 22 సంవత్సరాల మధ్యలో వయసు కలిగిన ఓసీ అభ్యర్థులు అర్హులు. అలాగే రిజర్వ్డ్ అభ్యర్థులకు ఓబీసీ అయితే 3 సంవత్సరాలు, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు అయితే 5 సంవత్సరాలు వయోపరిమితిలో సడలింపు పొందవచ్చు. అంటే 15 నుంచి 25 సంవత్సరాలు ఓబీసీలకు, 15 నుంచి 28 సంవత్సరాలు ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు అవకాశం ఉంటుంది. ఇక ఈ శిక్షణా సమయంలో అంటే అప్రెంటిస్ ట్రైనింగ్లో ప్రతి అభ్యర్థికి నెలకి 6,000 నుంచి 7,000 వరకు స్టైఫండ్ ఇస్తారు. అంటే 10వ తరగతి అర్హత పైన అప్లై చేసుకున్న అభ్యర్థులకు 6,000, ఐటీఐ అర్హత కలిగిన వాళ్ళకి 7,000 రూపాయల వరకు ఈ స్టైఫండ్ అనేది ఇస్తారు. రైల్వే కోచ్ ఫ్యాక్టరీలో వేకెన్సీస్ని బట్టి ఈ అప్రెంటిస్షిప్ పూర్తి చేసిన అభ్యర్థులకు తర్వాత అవకాశాలు అనేవి కల్పిస్తారు. ఆన్లైన్లో అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి 10th మార్క్ లిస్టు, అలాగే క్యాస్ట్ సర్టిఫికెట్, ఆధార్ కార్డు, పాస్పోర్ట్ ఫోటో కావాల్సి ఉంటుంది. అలాగే మెయిల్ ఐడి, ఫోన్ నెంబరు తప్పనిసరిగా ప్రతి అభ్యర్థికి సెపరేట్గా ఉండాలి. అప్లికేషన్ సబ్మిట్ చేసిన అభ్యర్థులకు మార్కుల ఆధారంగా సర్టిఫికేట్ వెరిఫికేషన్కు ఇన్వైట్ చేస్తారు. అంటే అప్లై చేసిన అభ్యర్థుల్లోంచి మార్కుల ప్రాతిపదిక మీద మెరిట్ లిస్ట్ ప్రిపేర్ చేసి వాటిలో నుంచి షార్ట్ లిస్ట్ చేసిన అభ్యర్థులకు ఫోన్లకు SMS ద్వారా సమాచారం అందిస్తారు. ఆ తర్వాత అప్లికెంట్స్ వాళ్ళ సర్టిఫికేట్స్ని వెరిఫికేషన్ చేయించుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్ అప్లికేషన్లో అభ్యర్థి ఏ ట్రేడ్ కావాలనుకుంటాడో ఆ ట్రేడ్లోనే శిక్షణ పొందవచ్చు. అప్లికేషన్స్ ఆన్లైన్లో సబ్మిట్ చేయడానికి 21/6/2024 వరకు అవకాశం ఉంది. దీనికి సంబంధించిన వెబ్సైటు pb.icf.gov.inలో పూర్తి వివరాలు తెలుసుకుని మీ ఎలిజిబిలిటీని బట్టి దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాత అప్రెంటిస్షిప్కి అప్లై చేసుకుని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బెస్ట్ ఆఫ్ లక్.